ఓం శ్రీ సాయిరామ్. 1969 సంవత్సరం ఆగస్టు నెల సనాతన సారథిలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారిచే రచింపబడిన భాగవత వాహిని నుండి కొంత భాగం తెలుసుకుందాం. సాయిరామ్. బాల లీలలను స్మరించుట వినిపించుట శుకులవారికి కూడాను అమిత ప్రీతి అవుటచే అడిగినదే తడువుగా శుకుడు మహారాజా, మిగిలిన ఈ శేషకాలమును భగవత్ సేవా కార్యములతో పవిత్రపరచుట కంటే మించినది వేరొకటి లేదు కదా. భగవత్ లీలలు అన్నీ అమృత బిందువులే, అన్నీ ఆనందమయములే. నీవు దేనిని వినకూడదువో తెలుపుము. అందును గురించి ఉన్న సత్యమును కన్న మహత్యమును విన్నవింతని శుక్రవారు అడగగా, పరీక్షిత్ మహారాజు, స్వామి, గోపాలుడితో ఇంకను ఏ ఏ వినోదములు తెలుపుతుండేవాడు వినిపించిన తరింతును. మహారాజా, గోపాలుడు బ్రహ్మ ముహూర్తమునందే మేల్కొని కాలకృత్యము తీర్చుకొని పశువుల శాలకు వెళ్ళి ఆనాడు ఏ ఏ పశువులను మేతకై తీసుకుని పోవలనో వాటికి నీరు పెట్టి మిగిలియుండి వాటికి కసువు వేసి తలుగులు విప్పి బయట తోలి ఉంచేవాడు. తాను కూడా లోనికి వెళ్ళి చలిది మూట కట్టుకొని అందులో ఊరగాయలు పెట్టి అన్నను హెచ్చరించి వీధిలోనికి వెళ్ళి తోడి గొల్లపిల్లలకు తాను సిద్ధముగా ఉండినట్టు గుర్తు చేయుటకు బూరకొమ్ములను ఊదేవడం. ఆ నాదు వినగానే గొల్లపిల్లలు ఉలిక్కిపడినట్లు ఎవరి పనులు వారు పూర్తి చేసుకొని చలిది మూటలు మూపును ధరించి యశోదమ్మ ఇంటి ముందు సిద్ధమయ్యేవారు. అందరూ చేరి వేణువులు ఊదుకుంటూ పాటలు పాడుకుంటూ, కొంతమంది బాలురు కోకిల కూసిన తోడనే మారుకోతలు కూయిచు ఆకాశమున పక్షులు సంచరించుచున్న వాటి నీడలు భూమిపై పడుతుండచే ఆ నీడలను అనుసరించుచు పరిగెడుతుందరు. కొందరు పశువుల వీపులపై పండుకొని కొని రాగాలు తీయుచు మధ్య మధ్య గోపాలుడు ఏం చేయుచున్నాడో ఎక్కడున్నాడో అని చూచుచూ అరణ్యము చేరుతుండేవారు. కృష్ణుడు తన మురని మొల్లో చెక్కి కొరడాను చేతపెట్టి ఎడమ చేతితో చలిముద్ద పట్టుకొని చక్కని కంఠమెత్తి గానము చేయొచ్చు నడుచుండేవాడు. గోపాలుని గానమునకు తాళము అన్నట్లు గోవులు నెమ్మదిగా ఆ పాటలు వింటున్నవా అన్నట్లు చెవులు నీకపొడిచి మెడలు పైకెత్తి నడుస్తూ కొలను చెంత చేరేవి. అక్కడ వెళ్ళినప్పటికీ చలి ఆరగించ తగిన సమయం ఓడిచే అందరూ కూడా ఆ కొలను ఒడ్డును కూర్చొని వారి మూటలు విప్పి పెరుగు, మిగడ, పాలు కలిపినటువంటి రకరకములైన వారి మూటలో వారు ఆరగించ సిద్ధముగా ఉండి గోపాలుని మూట విప్పి తాను ఆరగించడానికి మొదలుపెట్టినంత వరకు వారందరూ వేచి ఉండేవారు. గోపాలుడు ముద్దను నోట పెట్టగానే అందరూ తిన మొదలుపెట్టేవారు. ఒక్కొక్క పరి గోపాలుడు తన పెరుగు అన్నమును ముద్దలుగా చేసి అందరికీ పంచి అందరూ తెచ్చిన వారి అన్నమును తాను అడిగి ఒక్కొక్క ముద్ద పెట్టించుకునేవాడు. గోపాల, ఇది మా ఎంగిలి కదా, మేమెట్లు పెట్టగలము, అపరాధము కదా అని జంకుచూ వెనుకకు వెళుతుందరు. ఇట్టి సమయం నా గోపాలుడు అందరి యందు ఉన్నవాడు ఒకడే అయినప్పుడు భేదమెందుకు, ఎంగిలి ఎట్లవును అని వారు కొరికి ప్రక్కన పెట్టుకున్న నల్లికాయ ఊరగాయను తాను తీసుకొని చప్పరించేవాడు. ఆనాడు శబరి ఎంగిలి ఆరగించి, స్వామికి ఈనాడు గోపగల ఎంగిలి ఎట్లా పేరెట్లవుతుంది. ఈ విధముగా ఒకనాడు కొంత నీడలో బండ మీద కూర్చొని చలి ఆరగించి కొలంలో చేతులు కడుక్కొని అతి వేగముగా పశువుల వైపు పరిగెత్తుతున్న గోపాలను చూచి తోటి గోపాలు ఏమిటా అని ఆశ్చర్యం చూచుండా మందలో చేరిన అందమైన కోడె క్రొత్తదిగా ఒకటి కనిపించెను. నేరుగా గోపాలుడు ఆ కోడి దగ్గరకు వెళ్ళి దాని వెనుక కాళ్ళు రెండు చేత పట్టి గిరును తిప్పి ఒక బండకేసి కొట్టగా వికార స్వరముతో వింత శబ్దము చేయుచు రాక్షస రూపం ధరించి నోట రక్తము కక్కుచు ప్రాణము విడెను. గోపాలుడు దాన్ని చూచి ఆశ్చర్యపరవశులై చెంతకు పొరుగిడి ఈ వింత ఏమని అడుగగా, గోపాలుడు చిరునవ్వు చిందులు త్రుక్కుతూ, ఒక రాక్షసుడు ఈ రూపము ధరించి కంసదూతగా వచ్చి మన గోవుల్లో చేరి ఈ నాటకం ఆడుతుండటే నేను వానికి తగిన శాస్తి చేసి తిని అని చెప్పగా పిల్లలందరూ గోపాలను పొగడుతూ మంచి పని చేసి గోపాల అంటూ గంతులు వేయచు ఇంకా ఆ మందులో నూతనమైన పశువులేమైనా ఉన్నవేమో అని తమ పశువులను ఏమైనా మిగిలివేమో అని వారి పశువులను వారు సరిగా వెతుకుచూ కనిపెట్టుచూ పోతుండేవారు. సాయిరామ్. సశేషం. పవిత్రమైనటువంటి భాగవతం చెప్పేది ఏమిటి? బాగా అవుతాము అని. ఓం శ్రీ సాయిరామ్. ఈ ఛానల్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును. సాయిరామ్. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు.
సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై భోले భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి జై. జై సాయిరామ్. జై జై సాయిరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చును. సాయిరామ్.